రాత్రిపూట మహిళలు జుట్టు వీరబోసుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తే జీవితంలో జుట్టు విరబోసుకోరు. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు జుట్టు విరబోసుకోవద్దని చెబుతారు. ముఖ్యంగా రాత్రి సమయంలో జడ వేసుకోకుండా వదులుగా ఉంచి పడుకోవడం అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. జుట్టును వదులుగా ఉంచడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాత్రి సమయంలో మహిళలు తమ జుట్టును విప్పి పడుకుంటే దుష్ట శక్తులు ప్రభావం చూపుతాయని అంటారు. ప్రతికూల శక్తులు రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉంటాయి. వదులుగా ఉన్న జుట్టు ఈ శక్తులను ఆకర్షిస్తుందని, దీనివల్ల శరీరంలోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి మానసిక, శారీరక సమస్యలు రావచ్చని చెబుతుంటారు. ప్రస్తుత కాలంలో మహిళలు జుట్టును ఓపెన్ హెయిర్ స్టైల్లో ఉంచడం ఫ్యాషన్ గా మారింది. కాలేజీలు, కార్యాలయాలు, పార్టీలలో స్టైల్ గా కనపడేందుకు జుట్టును విరబోసుకుంటున్నారు. కొంతమంది రాత్రిపూట కూడా ఇలా జడ వేసుకోకుండా పడుకుంటున్నారు. కానీ వేదాలు మాత్రం రాత్రి సమయంలో జుట్టును వదులుగా ఉంచకుండా జడ వేసుకోవాలని సూచిస్తున్నాయి. రాత్రి సమయంలో జుట్టును విప్పి పడుకోవడం వల్ల కుటుంబ సమస్యలు వస్తాయని, దంపతుల మధ్య సంబంధం దెబ్బతింటుందని చెబుతారు. ఇలా నిద్రపోవడం వల్ల అనవసరమైన కలహాలు పెరిగి మానసిక ప్రశాంతత దూరమయ్యే ప్రమాదం ఉంది. శాస్త్రాల ప్రకారం నలుపు రంగును శని గ్రహానికి అనుకూలమైన రంగంగా భావిస్తారు. రాత్రి సమయంలో నల్లని జుట్టును వదిలేస్తే శని ప్రభావం పెరిగి జీవితంలో అడ్డంకులు, విఘ్నాలు ఏర్పడతాయని నమ్ముతారు. అనుకున్న పనులు అర్ధంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల జరిగే ప్రతికూలతలను నివారించేందుకు రాత్రి సమయంలో జడ వేసుకుని పడుకోవడం ఉత్తమమని హిందూ శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇది ఆరోగ్యపరంగా మంచిది మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా శుభప్రదమని భావిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.